హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ ఆశ్రమంలో ఉన్న మహాలక్ష్మికి ఒక్కసారిగా స్పృహ వస్తూ ఉంటుంది. తనకి జరిగిన యాక్సిడెంట్ అంతా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. లోయలో పడిపోయింది. కొండ మీద నుంచి అంతా కూడా గుర్తుకు వచ్చి గట్టిగా అరిసి మరీ స్పృహలోకి వస్తుంది. ఇక మెలకు రావడంతో అక్కడ స్వామీజీ అందరూ కూడా వచ్చి మహాలక్ష్మిని చూస్తూ ఉంటారు. నేను ఎక్కడున్నాను అని చెప్పి చుట్టుపక్కలంతా వెతుక్కుంటూ ఉంటుంది మహాలక్ష్మి. నువ్వు ఆశ్రమంలో ఉన్నవమ్మా, నీకు గాయాలయ్యాయి, ఇక్కడ చికిత్స తీసుకుంటున్నావు అని స్వామీజీ చెప్పడంతో, నువ్వు లోయలో పడిపోయావు ప్రమాదవశాత్తు. అక్కడ మా వాళ్ళు మూలికల కోసం వెళ్ళి నిన్ను చూశారు. అక్కడ నిన్ను తీసుకువచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు అంతా గాయాలయ్యి నయమయ్యాయి అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అవునా, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని గంటల నుంచి నేను ఇక్కడ ఉన్నాను అని అడుగుతూ ఉంటుంది. గంటలు కాదమ్మా, నువ్వు కొన్ని నెలలు స్పృహ తప్పావు, కోమాలో ఉన్నావు, ఇప్పుడే నీకు ఇలా మెలకు వచ్చింది అనటంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అవునా, కొన్ని నెలలు అయిపోయాయా అని చెప్పడంతో స్వామీజీ అయితే, నువ్వు ఎవరో మాకు తెలియలేదమ్మా, అందుకనే నిన్ను గురించి ఎవరికి ఎంక్వైరీ మేము చేయలేకపోయాము, నీ వాళ్ళని పిలిపించలేకపోయాము, నువ్వెవరో చెప్తే మీ వాళ్ళని కబురు పెట్టి పిలిపిస్తాం అని అడుగుతూ ఉంటారు. ఏం అవసరం లేదు, నేను వెళ్ళగలను, నేనే వెళ్ళిపోతాను, మీకు నేను వెళ్ళిన వెంటనే మీ ఆశ్రమానికి నా ట్రీట్మెంట్ అయిన ఖర్చు ఎంతో మొత్తం పంపించేస్తాను అని చెప్పి ఆవేశంగా అక్కడి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు స్వామీజీని అడుగుతూ ఉంటారు, ఈవిడేంటి స్వామీజీ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా డబ్బు పంపిస్తాను అంటూ అలా ఆవేశంగా వెళ్ళిపోతుంది, ఈవిడేదో కొంచెం తేడాగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి జన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ సీత, సుమతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సుమతి అంటుంది, సీత, నేను చేసింది కరెక్టే చేశానా? మీ మామయ్య గారు అలా అడగగానే పెళ్లి చేసుకుంటానని నేను ఒప్పేసుకున్నాను, కరెక్టే కదా నేను చేసింది అని అడుగుతూ ఉంటుంది. 100% కరెక్టే అత్తమ్మ, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? అయినా మీరేమైనా పరాయి వ్యక్తిని పెళ్లి చేసుకున్నారా? మావయ్యనే కదా మరోసారి పెళ్లి చేసుకున్నారు అంతే అని చెబుతూ ఉంటుంది. మీ మావయ్య ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని అనిపిస్తోంది నాకు అని సుమతి చెప్తూ ఉంటుంది. ఏమీ కాదత్తమ్మ, మావయ్య చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరూ వాళ్ళ భర్త 3 ముళ్ళు వేస్తే మీకు మావయ్య 6 ముళ్ళు వేశారు అంటే మీ బంధం ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట అని చెప్తూ ఉంటుంది. అన్నీ మనం అనుకున్నట్టే జరగవత్తమ్మా, ఆ దేవుడు అనుకుంటే జరిపిస్తాడు, మీ పెళ్ళి కూడా అలా ఆ దేవుడే చేశాడు అని చెప్తూ ఉంటుంది. లేదు, ఎవరేమన్నా మా పెళ్ళిని నువ్వే జరిపించావు సీత అని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది. మా అన్నయ్య వదిన కూడా నువ్వు ఉన్నావంటే చాలా ధైర్యంగా ఉంటారు, అలానే నువ్వు కూడా ఇప్పుడు మా పెళ్ళి చేసావు అని చెప్తూ పొంగిపోతూ ఉంటుంది. అవునత్తమ్మ, అప్పుడు మీ పెళ్ళికి అమ్మ నాన్న లేరు, ఇప్పుడు కూడా లేరు, వాళ్ళు ఉండుంటే ఇంకా సంతోషించేవాళ్ళు కదా అని చెప్తూ ఉంటుంది సీత. అవును, అప్పుడు మా పెళ్ళి గుళ్ళోనే జరిగింది, ఇప్పుడు అలానే జరిగింది, అందుకే ఆ దేవుడే ఇది నిర్ణయించాడత్తమ్మా అని సీత అంటుంది. మాంగళ్యానికి మరో ముడి అంటే ఇదే అత్తమ్మ అని ఆట పట్టిస్తూ ఉంటుంది. సుమతి సిగ్గుపడుతూ ఉండగా, అబ్బో కొత్త పెళ్లి కూతురికి సిగ్గొచ్చేసింది అని ఏడిపిస్తూ ఉంటుంది. పోవే అల్లరి పిల్ల అని సుమతి సిగ్గుపడిపోతూ ఉంటుంది. అయినా అత్తమ్మ, మీరు ఇంక నుంచి నన్ను కొట్టడానికి మీ అబ్బాయి పర్మిషన్ తీసుకోవాల్సిందే అని చెప్తూ ఉంటుంది సీత. మా అబ్బాయి పర్మిషన్ నాకెందుకే, నువ్వు మొదట నాకు మేనకోడలివి, తర్వాత కోడలివి అని చెప్తూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అన్నయ్య వదిన ఎప్పుడు చూసినా సీత ఉందిగా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అదే మాట నిజమైంది సీత. మాకప్పుడు 2 పిల్లలు పుట్టినట్టు ఇప్పుడు నీకు 3 4 పిల్లలు పుట్టాలి అని సీతకి నచ్చ చెబుతూ ఉంటుంది. అలాగే అత్తమ్మ అంటూ సీత సిగ్గుపడిపోతూ ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి రోడ్డు మీద CA త్రిలోక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. త్రిలోక్ వచ్చి మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతాడు. మేడం, నిజంగానే మీరు బ్రతికే ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నిజంగానే బ్రతికే ఉన్నాను, బ్రతికి ఉన్నట్టు ఇప్పటిదాకా నాకు కూడా తెలీదు, కాసేపటి క్రితమే స్పృహ వచ్చింది, అప్పుడే తెలిసింది నేను బ్రతికి ఉన్నానని అని చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది మేడం, ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు అని అడుగుతూ ఉంటాడు.
ఏమైందంటే ఆ రోజు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి నేను అదుపు తప్పి అలాగా లోయలో పడిపోయాను. అదృష్టం బాగుండి కారు బ్లాస్ట్ అవ్వకముందే నేను డోర్ ఓపెన్ అయ్యి అలా అడవుల్లో పడిపోయాను. అక్కడ కొందరు చూసి నన్ను ఆశ్రమానికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ని రోజులు కోమాలోనే ఉన్నాను. అందువల్ల నేను ఎవరికి ఏమి కాంటాక్ట్ చేయలేకపోయాను అని చెప్తూ ఉంటుంది. అవును మేడం, నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ మీ ఫోన్ అస్సలు అందుబాటులో లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు అని చెప్తూ ఉంటాడు. అది సరే కానీ మీరు నేను చనిపోయాననే అనుకున్నారు కదా అందరూ కూడా అని అడుగుతూ ఉంటుంది. అవును మేడం, అందరూ కూడా మీరు చనిపోయారని అనుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఫిక్స్ అయిపోయారు అని చెప్తూ ఉంటాడు. అయితే మీరు సుమతిని అరెస్ట్ చేశారా, లోకప్లో పెట్టారా? ఇప్పుడు అది చిప్పకూడు తింటుందా? దానికి అలానే కావాలి అని చెప్పి ఆవేశపడిపోతూ ఉంటుంది. మేడం, హోల్డ్ ఆన్ మేడం, ఆపండి, ముందు నేను చెప్పేది వినండి. ఆవిడ ఇప్పుడు చిప్పకూడు తినట్లేదు, పెళ్లి భోజనం తింటుంది అని చెప్తూ ఉంటాడు. పెళ్లి భోజనమా? అసలు ఏం జరిగింది? ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అడగటంతో అసలు అక్కడ శివకృష్ణ ఐ విట్నెస్ అయ్యాడు. మీరు లోయలో పడిపోవటం, కొండ మీద నుంచి కారు బ్లాస్ట్ అవటం ఆయన చూశాడు. కాబట్టి నేనేమీ చేయలేకపోయాను మేడం. మీ ఇంట్లో కథ అంతా నడుపుతోంది మీ కోడలు సీతే. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి, గుండెని రాయి చేసుకొని వినండి. మీ ఇంట్లో ఉన్న సుమతిని జనార్దన్ గారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. నిజమా? అలా ఎలా చేసుకున్నాడు జన? నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా? అసలు నేను ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరి సంగతి తేలుస్తాను అని చెప్పి ఆవేశపడిపోతూ ఉంటుంది. సరే మేడం, టచ్లో ఉంటాను, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చింత చచ్చినా పులుపు చావలేదు అనుకుంటూ ఉంటాడు త్రిలోక్. ఇక ఆవేశంగా ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ అందరూ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండగా సాంబా వెళ్ళి గొడవ చేస్తూ ఉంటారు. ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటాడు. సార్, దెయ్యం వస్తుంది సార్, దెయ్యం వస్తుంది అని హడావిడి చేస్తూ ఉంటాడు. పట్టపగలే దెయ్యం ఏంట్రా, సినిమా చూసావా ఏంటి, ఏదైనా హర్రర్ సినిమా అని అర్చనగిరి అడుగుతూ ఉంటారు. లేదు సార్, నిజంగానే చూడండి అని అందరూ గుమ్మం వైపు చూసి ఉండగా మహాలక్ష్మి లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అందరూ మహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా చూస్తూ ఉండిపోతారు. చలపతి అమ్మో దెయ్యం అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. నువ్వు ఆపుతావా అన్నయ్య అంటూ అడగటంతో, అయితే నువ్వు బ్రతికుండటం నిజమైన చెల్లాయ్ అని అడుగుతూ ఉంటాడు చలపతి. మహా, నువ్వు నిజంగానే దెయ్యానివి కాదు కదా, బతికే ఉన్నావు కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక జన అంటాడు, మహా, నువ్వు నిజంగానే బ్రతికే ఉన్నావా? అందరూ నువ్వు చనిపోయావని టీవీలో చెప్పారు, పోలీసులు కూడా నిర్ధారించారు. నువ్వు బ్రతికొస్తావని అస్సలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది మహా నేను చూస్తుంటే అని అనటంతో, అవును, నేను చనిపోయానని అందరూ అనుకున్నారు. అదృష్టం బాగుండి బయటపడ్డాను, తప్పించుకున్నాను ప్రమాదం నుంచి అని మహా చెప్తూ ఉంటుంది. ఇక సీత అంటుంది, ఏంటత్తయ్య, మరి ఇన్ని రోజులు ఏమైపోయారు, ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. నేను తిరిగి వచ్చినందుకు బాధగా ఉందా? రాలేనని షాక్లో ఉన్నావా? ఇంకా రానని నువ్వు అనుకున్నావు కదా, నేను ఎప్పటికీ రానని, ఇక లేనని, ఇక్కడ ఏవేవో జరిగిపోయాయట అని ప్రశ్నిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అక్కడ జన విద్యాదేవి పెళ్లి చేసుకున్న ఫోటో చూసి షాక్ అయిపోతుంది. ఏంటి జన, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? నీకు నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా? నేను ఇక రానని ఫిక్స్ అయిపోయావా? నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదా? అది ఇది అని మాట్లాడేస్తూ ఉంటుంది. అవును, ఇక్కడ ఉన్నదంతా సీత ఈ నాటకం ఆడిచ్చింది. ఆ విద్యాదేవి టీచరును సీత కలిసి ఇక్కడ బోళ్ళు కథని నడిపించారు మహా. ఆఫీస్లో అంతా కూడా వాళ్ళ ఇష్టారాజ్యమే అయిపోయింది అని అర్చన చెబుతూ ఉంటుంది. ఏమి కాదు, వాళ్ళు చెప్పింది నిజం కాదు. ఇక్కడ జనార్దన్ మావయ్య డిప్రెస్లోకి వెళ్ళిపోయారు, మీరు చనిపోయారనుకొని జనార్దన్ చెప్తూ ఉంటాడు. అవును మహా, అప్పుడు నన్ను బాగు చేసింది విద్యాదేవి టీచరే. ఆఫీస్లో అన్నీ ఇంట్లో కూడా చెక్క పెట్టింది విద్యాదేవి టీచరే. అందుకనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పడంతో, ఏంటి రామ్, ఇదంతా నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇందులో తప్పేమీ లేదు, సీత తప్పు కానీ నాన్న తప్పు కానీ ఎవరు తప్పు లేదు పిన్ని. అప్పుడు అలా జరగాల్సి వచ్చింది, నేనేమీ మాట్లాడలేకపోయా. విద్యాదేవి టీచర్
చాలా ఆదుకున్నారు ఆఫీస్ని, ఇంటిని కూడా అని చెప్పడంతో సీత అంటుంది, అయినా మీకెందుకు అత్తయ్య అంత కోపం వస్తుంది? అప్పుడు సుమతి అత్తమ్మ చనిపోయినప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు మీరు చనిపోయాననుకొని విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇందులో తప్పేముంది? ఇది తప్పైతే అప్పుడు చేసింది కూడా తప్పే కదా అని అనటంతో మహా ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోతుంది. ఇక చలపతి అంటాడు, అవును సీత, నువ్వు బెలే అడిగావు కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి ఏమి సమాధానమో చెప్పలేదు, ఇక అంతే అని అనటంతో మహా అంటుంది, ఏంటి నాతోనే ఆడుకుంటున్నారు కదా, మీ అందరి పని చెప్తాను. జన చెప్తాడు, మహా నువ్వు అడ్జస్ట్ అవ్వక తప్పదు ఇక అంతే అని చెప్పడంతో, అంటే నువ్వు నెంబర్ 2 అని చెబుతున్నారు బావగారు అని అర్చన అంటుంది. నెంబర్ 1 సుమతి అత్తమ్మ, నెంబర్ 2 మహాలక్ష్మి అత్తయ్య, నెంబర్ 3 విద్యాదేవి టీచర్ అని సీత చెబుతూ ఉంటుంది. ఇక మహా ఆవేశంగా పైన తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కథ ఎటు మలుపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.